హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు బాగుండాలని కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ చేసే ముందు లైక్ చేసి మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే నేను చేసే ప్రతి వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. నాకు ఎదురైన సంఘటన మీకు చెప్తున్నా. మా ఫ్రెండ్ పేరు మహేష్. నాకు నోట్బుక్ కోసం వాళ్ళ ఇంటికి పోయాను. అప్పుడు వాళ్ళ ఇంటి ముందు అస్థి పంజరం ఆకృతి కలిగిన ఒక అబ్బాయి తల కిందకి వేసి కూర్చొని ఉన్నారు. తను నన్ను చూసి తల పైకి ఎత్తి ఎర్రటి కళ్లతో పెద్దవిగా చేసి ఏం కావాలి అని అడిగాడు. మహేష్ లేడా అని అడిగాను. అప్పుడు అతన్ని అలా చూడగానే నాకు భయం వేసి చెమటలు పట్టేశాయి. అప్పుడే మహేష్ వాళ్ళ డాడీ కనపడినాడు. హాయ్ అంకుల్ అని అన్నాను. అంకుల్, మహేష్ ని పిలవండి అని అన్నాను. అప్పుడు వాళ్ళ డాడీ మహేష్ అని పిలిచాడు. వెంటనే మహేష్ బయటకు వచ్చాడు. అప్పుడు వాడు నన్ను చూసి ఏంట్రా ఇలా వచ్చావు అని లోపలికి తీసుకుపోయాడు. చెప్పురా ఏంటి సంగతులు అని అన్నాడు. ఏం లేదురా, కొంచెం మ్యాథ్స్ నోట్స్ ఇస్తావరా అని అడిగాను. ఇంతేనా, ఓకే రా తీసుకో అని ఇచ్చాడు. ఇంకా ఏంటి విశేషాలు అని నిన్న స్కూల్కి ఎందుకు రాలేదు అని అడిగాడు. కొంచెం లేట్గా నిద్ర లేచే సరికి రాలేకపోయినా అన్నాను. ఇది సరే గాని మహేష్, ఎవ్వర్రా అతను అలా భయంకరంగా ఉన్నాడు? ఏం కావాలి అనేసరికి నాకు భయం వేసి చెమటలు పట్టేశాయి. వాడు నా మామ కొడుకు. వాడికి దయ్యం పట్టి అలా అయ్యాడు. అవునా, అసలు ఏం జరిగింది? వివరంగా చెప్పురా మహేష్ అని అన్నాను. ఏం జరిగింది అంటే 15 రోజుల ముందు మా మామయ్య చాపల చెరువు కాపలకు పోయేవాడు. ఒక రోజు మా మామకు ఒంట్లో బాలేదు. అరే రవి, నాకు ఒంట్లో బాలేదు, ఈరోజు చాపల చెరువు నువ్వు కాపలాకు వెళ్ళు అన్నాడు. నువ్వు ఒక్కడివే వెళ్ళకు, ఎవరైనా తోడుగా తీసుకుపో అని చెప్పిండు. అప్పుడు వాడి ఫ్రెండ్ అక్బర్ను వెంట పెట్టుకొని వెళ్ళాడు. కొద్దిసేపు ఆ ఇద్దరు కలిసి అటు ఇటు తిరిగి అర్ధరాత్రి అవుతుంది, పడుకుందాంరా అని ఆ రవి గాడి ఫ్రెండ్ అక్బర్ అన్నాడు. సరే పదరా అని ఇద్దరు కలసి ఆ చెరువు దగ్గరే ఉన్న మంచే పైకి ఎక్కి పడుకున్నారు. ఒక గంట తర్వాత చిన్నగా వర్షపు చినుకులు పడుతున్నాయి. అరే వర్షం పడుతుందిరా, ఈ వర్షం ఎక్కువైతే ఎలారా అని వాడి ఫ్రెండ్ అక్బర్ అన్నాడు. మరి ఎలారా రవి అన్నాడు. అటు ఇటు చూడగానే కొంచెం దూరంలో ఒక చెట్టు కనపడింది. అరే ఆ చెట్టు కిందకి పోదాం అని ఆ ఇద్దరు కలిసి ఆ చెట్టు కిందకు పోయినారు. ఆ వర్షం ఎక్కువై ఇద్దరు తడిసిపోతున్నారు. అరే అక్బర్, ఇంటికి వెళ్దాంరా అని రవి అన్నాడు. వద్దులేరా, తగ్గిపోతుంది అని అక్బర్ అన్నాడు. ఆ చెట్టు పక్కన మట్టి కుప్ప ఉంది. ఆ మట్టి కుప్ప మీద చిన్న కూలిపోయిన గుడిసె ఉంది. అరే ఇప్పటికి ఆ గుడిసెలోకి పోయి పడుకుందాం, రేపు పొద్దున్నే ఇంటికి వెళ్ళిపోదాం అని అక్బర్ అన్నాడు. సరే అని ఆ ఇద్దరు కలిసి ఆ గుడిసెలోకి పోయి పడుకున్నారు. ఆ ఇద్దరు నిద్రలోకి జారుకున్నారు. కొద్దిసేపటి తర్వాత రవి హఠాత్తుగా తన కళ్ళు తెరచి చూస్తున్నాడు. అరే రవి, ఏమైందిరా అని అక్బర్ అడిగాడు. ఏం లేదురా, వర్షం తగ్గిందో లేదో అని చూసా అన్నాడు. అవును తగ్గిందిరా, ఇంకా తెల్లవారలేదు అక్బర్ అన్నాడు. అని పడుకున్నాడు. మళ్ళీ వెంటనే లేచాడు. ఏమైందిరా, మళ్ళీ లేచావు అంటే నాకు కళ్ళు మూసుకుంటే ఏమో కనిపిస్తుందిరా అని సమాధానం ఇచ్చాడు. అవునా, ఏం కాదులే, నేను ఉన్న కదా అని చెప్పి పడుకోబెట్టాడు. మళ్ళీ వెంటనే లేచేసరికి అక్బర్ అడిగాడు. ఏమి కనిపిస్తుందిరా నీకు అని అడిగాడు అక్బర్. ఒక కాకి మంటల్లో కాలి ఆ మంటలతో మీదకు వస్తుందిరా అని సమాధానం ఇచ్చాడు. సరే మరి ఇంటికి వెళ్దాం పద అని అక్బర్ వాళ్ళ ఇంటికి తీసుకొని పోయినాడు. అప్పుడు అక్బర్ రవి ఇద్దరు కలిసి వాళ్ళ అక్బర్ ఇంటికి పోయినారు. వాకిట్లో నిలబడి రా రా అంటే రావట్లేదు. ఏం కాదు లేరా
రా రా మా పప్పాకు చెప్పి తాయిత్ కటిస్తా అన్నాడు. అయినా రవి గాడి కాలు కదుపుతాలేడు. ఏమైందిరా నీకు అని గట్టిగా అరిచాడు. ఆ అరుపులకు అక్బర్ వాళ్ళ పప్ప నిద్ర లేచి బయటకు వచ్చాడు. ఏమైంది బేటా అని అడిగాడు. ఏమో పప్ప ఇంట్లోకి రమ్మంటే రావట్లేదు. బేటా అక్బర్ నువ్వు ఇంట్లోకి పో, నేను తీసుకొని వస్తా అని చెప్పి రవి గాడి చేయి పట్టుకొని లాకెళ్ళిపోయిండు. అక్బర్ వాళ్ళ పప్ప రవిగాడి చేయి పట్టుకోగానే అప్పుడు రవి గాడి ఒంట్లో నుండి ఆ అగ్గిమంటతో ఉన్న కాకి బయటకు వచ్చి ఆ వాకిట్లోనే తిరుగుతూ ఉంది. అప్పుడు అక్బర్ వాళ్ళ పప్పా చూసి కాదు బేటా, భయపడకు వచ్చేయ్, ఈ రాత్రికి ఇక్కడే పడుకో అని చెప్పి ఒక తాయిత్ తీసుకొని తన చేతికి కట్టి తెల్లవారినంక మీ ఇంటికి వెళ్దువు కాని అని సర్ది చెప్పి పడుకోబెట్టాడు. అక్బర్ వాళ్ళ పప్పా బయటకు వచ్చి ఏమో మంత్రంతో ఆ కాకిని తరిమేశాడు. అప్పుడు రవి గాడికి ఆ కాకి ఎగిరిపోయే శబ్దం తన చెవికి వినపడింది. ఈ కథ రాసేటప్పుడు నాకు మళ్ళీ భయంతో చెమటలు పట్టేశాయి. ఎందుకంటే మా ఫ్రెండ్ మహేష్ చెప్పింది నా కళ్ళ ముందు జరుగుతున్నట్టు ఊహించుకొని నేను రాశాను.